విగ్రహం ఈ రోజు ఏర్పాటు చేసుకున్నాం. అలాగే పూలే గారి తాలూకు కూడా ఆ రోజు అచ్చెన్నాయుడు గారు బీసీ మినిస్టర్ గా ఉంటే ఒక పార్క్ ఏర్పాటు చేసుకుని విగ్రహం ఏర్పాటు చేశాం. అలాగే ఆయన శాఖ ద్వారా నిధులు అందిస్తే బీసీ భవనాన్ని కూడా తయారు చేసుకున్నాం. గ్రానైట్ రాయేసుకొని పేర్లు వేసుకొని కూడా ఓపెన్ చేసుకోవచ్చు. కానీ ఆ ఆలోచన కూడా లేదు. ఆ 10% కూడా ఘోరంగా వాళ్ళు ఓడిపోయారనేది కూడా ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది పూర్తి చేసి 11 పూలే గారి తాలూకా జయంతి సందర్భంగా ఓపెన్ చేసుకుంటున్నాం. అలాగే అంబేద్కర్ గారు అంటే కేవలం దళితుల తాలూకా నాయకుడు కాదు, యావత్ భారతీయులు గతంలో, ఇప్పుడు, రేపు, భవిష్యత్తులో నేను భారతీయుడు అని చెప్పుకునేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా సలాం కొట్టాల్సినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారని గుర్తు చేస్తున్నాను. అటువంటి వ్యక్తిని ఈ రోజు మనం మళ్ళీ ఆ తాలూకా కార్యక్రమానికి ముందుకు నడిపిస్తూ మంచి కాంస్య విగ్రహం మళ్ళీ అంబేద్కర్ జంక్షన్ లో కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఏ జంక్షన్ కి వెళ్ళినా సరే శ్రీకాకుళం జిల్లా వాళ్ళందరూ కూడా గర్వపడాలి, గర్వంగా చెప్పుకోవాలి. మేము ఎక్కడికో వెళ్ళడం కాదు, శ్రీకాకుళం వచ్చి చూడండి మా పట్టణం ఎంత అందంగా ఉందో అనేది అది ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఈ రోజు ముందుకు వెళ్తున్నాం. రాజనాయుడు గారు మంచి మనసు ప్రోగ్రామ్ ఉంది కదా వికలాంగులకి పరికరాలు పంపిణీ అంతేనా.